హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఈ వీడియోలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి వార్త. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా L2 జాబితాలో ఉన్న లబ్ధిదారులు ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎదురు చూస్తున్నాం కదా. అయితే దీనికి సంబంధించి మనకు డిసెంబర్ నెలాఖరులోగా పంపిణీ చేస్తాము, వాటికి కొన్ని పెండింగ్ల పనులు ఉన్నాయి, పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు ఆ డిసెంబర్లో. అప్పుడు ఆ డిసెంబర్ దాటిపోయి జనవరి మళ్ళీ ఫిబ్రవరి కూడా వచ్చింది. మొన్న ఈ మధ్య 4 రోజుల క్రితం మార్చి లోపల పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిన వార్త కూడా వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ సాగదీసుకుంటా వెళ్తున్న టైం పొడిగించారనమాట. మరి సాగదీస్తున్నారు ప్రభుత్వం, కారణాలు అయితే మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఈ వార్త చూద్దాం. ఈనాడు పత్రికలో వార్త వచ్చింది దీనికి సంబంధించి సెప్టెంబర్ లోగా అందించడానికి ఏర్పాటని వార్త చూద్దాం. వార్త చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్నట్టు ప్రభుత్వం నుంచి వచ్చే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే చెప్తూ ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వార్త చూద్దాం. వార్త చూసిన తర్వాత ఆ కారణాలు మాట్లాడదాం. వార్త ఏమంటే L2 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సెప్టెంబర్ లోగా అందించడానికి ఏర్పాట్లు. రాష్ట్రంలో వివిధ దశలో ఉన్న 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణాలు లబ్ధిదారుల కేటాయింపులపై హౌసింగ్ శాఖ దృష్టి సాధించింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 2.90 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో 2.31 లక్షల ఇళ్లు నిర్మాణానికి టెండర్లను పిలిచి పనులు చేపట్టారు. ఇప్పటి వరకు 1.62 లక్షల ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందులో 1.46 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. మరో 1.54 లక్షల ఇళ్లకు లబ్ధిదారులు ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ఇళ్లలో కొన్ని ఇప్పటికే నిర్మాణాలు పూర్తి కాగా మరికొన్ని వివిధ దశల పురోగతిలో ఉన్నాయి. వాటిని సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 77.68 లక్షల విజ్ఞప్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల్లో స్థలాలు ఉన్న వారిని L1 గా, స్థలాలు లేని వారిని L2 గా, అనర్హులను L3 గా గుర్తించారు. అంటే L3 లో ఉన్న వాళ్ళైతే అనర్హులే అని చెప్పేస్తారు అనమాట. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు ఉన్న వారికే L1 జాబితా ఇందిరమ్మ ఇండ్ల కోసం 5 లక్షల చొప్పున కేటాయిస్తుంది. L2 జాబితా ఇప్పటి వరకు ఉత్కంఠ కొనసాగగా తాజాగా 2 పడకల గదుల ఇళ్లను L2 జాబితాలో ఉన్న లబ్ధిదారులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో 21.49 లక్షల మంది దరఖాస్తులు ఉన్నారు. అంటే L2 జాబితాలో స్థలం లేని పేదలు ఎవరైతే ఉన్నారో దాదాపు 21 లక్షల మంది ఉన్నారనమాట. అందులో పేదలను ఎంపిక చేసి 2 పడకల గదుల ఇళ్లను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. హౌసింగ్ శాఖ పరిధిలో రావడంతో గత ప్రభుత్వం హౌసింగ్ శాఖను R&Bలో విలీనం చేసింది. జిల్లాలో 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను అక్కడి పరిస్థితులను అనుగుణంగా R&B పంచాయతీరాజ్ శాఖల కలెక్టర్లకు అప్పగించారు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 పడకల గదుల ఇళ్లపై పూర్తి అధికారులను హౌసింగ్ శాఖకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ మధ్యనే వార్త వచ్చింది, మొన్ననే ఈ ప్రభుత్వం హౌసింగ్ శాఖకు ఇప్పుడైతే అధికారం అయితే ఇచ్చిందంట. అధికారులకు హౌసింగ్ శాఖకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 నెలల కిందటే 2 పడకల గదుల ఇళ్ల వద్ద మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థల కోసం ప్రభుత్వం 391 కోట్లను కేటాయించి పనులను చేపడుతుంది. వీటిని త్వరతగిన పూర్తి చేసి L2 లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇదైతే వార్త అయితే వచ్చింది. మొన్నటి వరకు మార్చి అన్నారు, మరి ఇప్పుడైతే హౌసింగ్ శాఖకు మార్చిందంట. ఇంతకుముందు R&B శాఖ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఉండే, ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రభుత్వం టోటల్ గా హౌసింగ్ శాఖ పరిధిలోకి ఇచ్చిందంట. ఇప్పుడైతే సెప్టెంబర్ లోగా కొన్ని పనులు అయితే ఉన్నాయి, పూర్తి చేసి సెప్టెంబర్ లోగా L2 లబ్ధిదారులకు ఇవ్వాలని చూస్తుంది. అయితే L2 లబ్ధిదారులు దాదాపు 21 లక్షల మంది పైకి ఉన్నారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని లేవు. ఇప్పుడు మనకు లెక్కలు చెప్పారు కదా, 59,000 ఉన్నాయి, మరి కొన్ని అసంపూర్తిగా ఉన్న ఇల్లు 29, అంటే టోటల్ గా 80,000 ఇల్లు వారికే ఉన్నాయి. దాంట్లో 21 లక్షలు ఉన్నారు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు. అయితే సగం తీసేసిన 10 లక్షల మంది వరకు అయితే ఉంటారు. ఉన్నాయి 1 లక్ష కూడా లేవు ఇల్లులు. వాటిని పంపిణీ చేయడానికి అయితే ఇప్పుడున్న ప్రభుత్వం సాగదీస్తూ ఉంది. మార్చి అన్నారు, ఇప్పుడు మళ్ళా సెప్టెంబర్ లోగా పంపిణీ చేయాలని ఏర్పాట్లట. మరి కానీ అక్కడక్కడైతే ఇస్తుంటారు. రాష్ట్రంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 22,000 ఇల్లులే జిహెచ్ఎంసీ పరిధిలో, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కడ ప్రజలు ఒత్తిడి మేరకు ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగి ఒత్తిడి మేరకు కంప్లీట్ అయిన కొన్ని ఉంటాయి కదా, వాటిని అయితే అక్కడక్కడ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తే నేను చెప్తూ ఉంటాను. కానీ మా టోటల్‌గా ఈ ప్రభుత్వం నేను ఇంతకుముందు వీడియోలో చెప్తూ ఉంటాను. ఈ ప్రభుత్వం అయితే L2 జాబితా ఉన్న లబ్ధిదారులకైతే ఈ ప్రభుత్వం ఇప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కట్టిన డబుల్ బెడ్‌రూమ్‌లు ఏవైతే ఉన్నాయో వీటినే మెల్లమెల్లగా 2000 ఇల్లు, 3000 ఇల్లు మెల్లమెల్లగా ఇవే ఇచ్చుకుంటూ వెళ్తారు ఈ 3 సంవత్సరాలు. వీళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే చెప్పినారు. పట్టణ ప్రాంతంలో L2 లబ్ధిదారులకు మరి పట్టణ శివార్లలో స్థలాలైతే అది చూడాలని అధికారుల ఆదేశాలు ఏం జరిగిందని ఈ మధ్య వార్త వచ్చింది కదా! కానీ అంత ఈజీ గాదు. చెప్పినంత ఈజీ గాదు. ఈ 3 ఏళ్లయితే ఇవే ఇచ్చుకుంటా వెళ్తారు. L1 జాబితా వాళ్ళకైతే 5 లక్షలు ఇస్తారో వాళ్ళకైతే ఏప్రిల్ నుంచి రెండో విడత అదైతే క్లియర్‌గా వెళ్తుంది ఒక రకంగా. ఇప్పుడు స్థలం లేని పేదలు L2లో ఉన్న వాళ్ళకైతే ఈ నిర్లక్ష్యం చేస్తుంది.